ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. బాగున్నారా? మీరు బాగుండాలని, మరి ఈ వడగాల్పులకు, ఈ ఎండలకు ఏ బలహీనతలు రాకుండా దేవుని కృప, దేవుని కాపుదల మీకు తోడుగా ఉండాలని మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని కృప మనకు తోడుగా ఉండాలి, లేకపోతే మనల్ని సాతానుగాడు శోధిస్తాడు, సాతాను శోధన గురి చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థన పూర్వకమైన జీవితాన్ని మనము కలిగి జీవించు వారముగా మనం ఉండాలి. పిల్లరా, మరి గత కొన్ని దినాల నుండి 1వ కొరింథీయులకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు నమ్మదగిన దేవుడు. పిల్లరా, ఎంత నమ్మకస్తుడంటే దేవుడు, ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ చేయి విడిచేవాడు కానే కాదు. ఆయన నమ్మిన వారిని ఆయన బలపరిచే దేవుడిగా ఉంటాడు. మనం ఈరోజు ధ్యాన వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే చాలా శ్రేష్టమైన సంగతులను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన దేవుడు అని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, వాగ్దానం చేశాడు దేవుడు. ఎవరికైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానమును దేవుడు నెరవేర్చువాడుగా ఉంటాడు, దేవుడు సఫలపరిచేవాడుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి నీ జీవితంలో దేవుడు ఎప్పుడైనా వాగ్దానం చేశాడా? వాగ్దానం చేసి అవి నిరర్థకమైనయా, లేకపోతే వాగ్దానం సఫలమైందా? ఒకసారి ఆలోచించుకోవాలని, ఒకసారి పరీక్షించాలని ప్రభు పేరట, ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. మీరు రక్షించబడినటువంటి నాటి నుండి ఈ రోజు వరకు ఇలా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉంటాడు. ఆ కార్యములన్నీ కూడా దేవుడు నీకు చేసిన వాగ్దానములని నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, ఇప్పుడు జరిగించిన కార్యముల కంటే ఇంకా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, మనం ఆదికాండము మరి 17వ అధ్యాయంలో మనం గమనం చేస్తే చాలా శ్రేష్టమైన సంగతులను దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అక్కడ 17-19వ వచనంలో అబ్రహాము గారికి సారాకు వృద్ధాప్యం వచ్చేసింది. పిల్లరా, సంతానము కనే స్థితి వారిలో శక్తి ఉడికిపోయింది. పిల్లరా, కానీ ఒక రోజున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చినప్పుడు, ఎండవేళలో అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు, అబ్రహాం గారు దేవునికి మంచి ఇందు ఏర్పాటు చేశాడు. వృద్ధాప్యంలో కూడా చాలా గోధుమలు విచ్చిరి అప్పము గాల్చి ఇలా మంచి భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు భుజించి వెళ్ళే సమయంలో, అయ్యా మీరు వెళుతున్నారు, మీ యొక్క వాగ్దానం మాకు కావాలి, మీ ఆశీర్వాదాలు మాకు కావాలన్నప్పుడు దేవుడు చక్కని మాట అంటాడు. అబ్రహాం, వచ్చే ఈనాటికి నీ భార్య కుమారునికి అంటుంది, అతనికి ఇస్సాకు అని పేరు కూడా పెడతావు అని దేవుడు వాగ్దానం చేశాడు. పిల్లలు, వాగ్దానం ఎంత శ్రేష్టమైన మాటను
దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడతాడు. ఇదే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో, విశ్వాసమును బట్టి చారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించి శక్తిని పొందెను. గర్భము ధరించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు శారమ్మ గారికి దేవుడు అనుగ్రహించాడు. పిల్లరా, వాగ్దానము దేవుడు ఇచ్చాడు అంటే అది నిరర్థకము కాదండి. దేవుడు నిశ్చయముగా వాగ్దానమును నమ్మిన వారికి దేవుడు కార్యములు జరిగించువాడుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ యవన తమ్ముడా, యవన చెల్లి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాం. మనం ఆరాధించే దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు సజీవుడు, ఆయన నమ్మదగిన దేవుడని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, శారా దేవుడిచ్చిన వాగ్దానము నమ్మింది. తన శరీరంలో శక్తి లేకపోయినప్పటికి కూడా వాగ్దానము చేసిన దేవుడు తన గర్భమును దాల్చడానికి ఎంత శక్తి కావాలో, ఎంత ఆరోగ్యం కావాలో అదంతయు దేవుడు తిరిగి శారాకు అనుగ్రహించినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని నమ్మి మనం ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ లేనే లేదు. పిల్లరా, దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమైన సంగతిని నువ్వు నమ్మాలి. నమ్మి విశ్వసించి దేవుని వెంబడిస్తే దేవుడు గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకొని మనము దేవునిలో, దేవుని సహవాసంలో మన జీవితాన్ని కొనసాగిస్తే వృద్ధాప్యంలో అబ్రహాం గారికి, శారా గారికి కుమారుని అనుగ్రహించిన దేవుడు నీ జీవితంలో కూడా నీ కుటుంబ అవసరతలను, నీ బిడ్డల అవసరతలను దేవుడు తప్పక నెరవేర్చువాడుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నెరవేర్చాలంటే దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. దేవుడు వాగ్దానమును నీ పట్ల జరిగించాలి అంటే దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల ఆత్మీయతను నువ్వు కలిగి జీవించాలి. పిల్లరా, మనం గమనించేస్తే శారమ్మ వృద్ధాప్యం శరీరం అంతా ఉడికిపోయింది. ఎండవేళలో దేవుడు వచ్చాడు. నా వయసు అయిపోయింది, నా శక్తి లేదు అని సొమ్మచిల్లి ప్రక్కకి వెళ్ళిపోలేదండి. ఆమె శక్తివంతురాలై, ఏమండి, బైబిల్ మనం చూస్తే గోధుమలు ఇసిరిందండి. మెత్తని పిండి చేసిందండి. ఎంత ఓపిక తెచ్చుకుందో. కారణం ఏంటంటే ఆయన యందు నమ్మిక ఉంచింది. ఆయనకి నేను పరిచర్య చేస్తే ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు. ఆయనకి నేను తోడ్పడితే, ఆయనకి నేను పరిచర్య చేసి నేను ఉంటే దేవుడు నన్ను దీవిస్తాడని నమ్మింది. అందుకే బైబిల్లో మాట రాయబడింది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము దేవుడు సాధ్యపరుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుని పరిచర్యలో ఇసుకుదల ఉండకూడదు. దేవుని పనిలో నిర్లక్ష్యం ఉండకూడదు. దేవుని పనిలో అనాలోచన ఉండకూడదు. దేవుని పని బాధ్యత కలిగి నువ్వు చేస్తే, నువ్వెంత బాధ్యత కలిగి చేస్తావో దేవుడు కూడా నీ పట్ల అంత బాధ్యత కలిగి దేవుడిచ్చిన వాగ్దానమును దేవుడు నెరవేరుస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. సువార్తకు ఆటంకము కలిగించే దినాలుగా ఉన్నాయి. స్వేచ్ఛగా సువార్తను ప్రకటించే దినాలు
కనుమరుగు అయిపోయే దినాలుగా ఉంటున్నాయి. ఎప్పుడైనా మేలుకో, ఇప్పుడైనను నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పణ చేయి. దేవుని మీద నమ్మకం ఉంచు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని విశ్వసించు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు, గొప్ప మేలు జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, మా చర్చి వెనక ప్రక్కే అవ్వారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుడంటే విశ్వాసం ఉంది. చర్చి పలహారాలు కానుకలన్నీ పంపిస్తారు. ఆ పెద్ద తల్లి వాళ్ళ మనవరాలికి పెళ్ళయ్యి 14 సంవత్సరాలు అయిపోయిందట. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ఎన్నో హాస్పిటల్ తిరిగారు. వాళ్ళ సిద్ధాంత ప్రకారం ఎన్నో నైవేద్యాలు, ఎన్నో పూజలు, పునస్కారాలు అన్నీ చేశారండి. కానీ సంతానం లేదు. ఎందుకు? ఆ తల్లి ఇంటి ప్రక్కనే మా సంఘస్థురాలు మణిమ అంటుంది. ఆమె దగ్గరకు వచ్చి కూర్చుంటూ ఉండిద్ది. మణిమ అంటే దేవుని గురించి చెప్తూ ఉండిద్ది. చెప్తూ, అమ్మా మా చర్చికి రా, ప్రార్థన చేయించుకో, దేవుడు తప్పనిసరిగా మీ మనవరాలకు సంతానం దేవుడు ఇస్తాడని మరి ఆ తల్లితో మాట్లాడినప్పుడు ఆ తల్లి ఎంతో విశ్వాసం ఉంచి దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేయించుకుంది, ప్రార్థనకు వస్తూ ఉంది. కానుకలు, అర్పణలు, పలహారాలు అన్నిటి పంపిస్తూ ఉన్నారండి. చాలా సంతోషం. కానీ ఒక రోజున దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనాన్ని బట్టి ఆ తల్లికి దేవుడు వాగ్దానం చేయమని చెప్పాడు. వెంటనే ఆ తల్లితో మాట్లాడుతూ, అమ్మా ఈరోజు డేట్ రాసుకో, వచ్చే సంవత్సరం ఇదే డేట్ కల్లా నీ మనవరాలు చక్కని బిడ్డకు జన్మనిచ్చిందని ప్రార్థన చేసి పంపించాం. ఇలా చెప్పినట్లుగా దేవుడు వారి మనవరాలను దేవుడు దర్శించాడు, గర్భద్వారము తెరిచాడు. దేవుడు మంచి బిడ్డను దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. ఆ తల్లి మళ్ళా చర్చికి వచ్చి గొప్ప సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం చెప్పడమే కాదండి, మందిరంలోకి చైర్స్ కావలసినవన్నీ సమకూర్చారు. ఎందుకు ఈ సంగతి చెప్తున్నాను అంటే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. బాబు, అయ్యా, అమ్మ, చేతులు జోడించి మనం చేస్తున్నాను. మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. శారమ్మకు ఎలాగూ శరీరం అంతా ఉడికిపోయింది, వృద్ధాప్యం. కానీ దైవ గ్రంథంలో మనం చూస్తే ఇది రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ఆమె గర్భము దాల్చేటువంటి శక్తిని దేవుడు మళ్ళా ఇచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ముయ్యబడిన గర్భద్వారమును దేవుడు తెరుస్తాడు. సంతానముకు ఆటంకము కలిగించేటువంటి ప్రతి విధమైన కీడును దేవుడు దూరపరుస్తాడు. దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. శారమ్మకు ఏ వాగ్దానం చేశాడో దేవుడు నెరవేర్చాడు. మా సంఘంలో ఆ తల్లికి ఏ వాగ్దానం చేశాడో దేవుడు అది నెరవేర్చాడు. అరే కదండి, మా సంఘంలో చాలామందికి దేవుడు కుమారులను దేవుడు అనుగ్రహించాడు, కుమార్తెలను దేవుడు అనుగ్రహించాడు. సంతానం లేక బాధపడే వారికి సంతానము దేవుడు దయచేశాడు. ఎంత గొప్ప దేవుడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. అంత మాత్రమే కాదండి, మా బ్రాంచ్ వచ్చి పర్చూరు మండలంలో ఉప్టూరు గ్రామంలో ఉందండి. అక్కడ మాజీ సర్పంచి ముస్లిం వారి కుమార్తెకి వివాహమై దగ్గరగా 9-10 సంవత్సరాలు అయిపోయింది. సంతానం లేదు. వాళ్ళ భర్త మిలిటరీ, ఈ అమ్మాయి అక్కడ ఉంటుంది. సంతానం లేక చాలా బాధపడుతున్నారు. వాళ్ళ మేనత్త మేరుమని మా చర్చికి వస్తూ ఉంటుంది. మా విశ్వాసి, అయ్యా ఎందుకో దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడయ్యా, మా మేనగోడ కొరకు ప్రార్థన చేద్దామయ్యా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారండి. ముస్లిమ్స్ వారు ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేశాం. అలాగా 4 వారాలు ప్రార్థన చేశాం. 5వ వారంలో దేవుడు నాతో మాట్లాడాడు. చెప్పమన్నాడు. చెప్పాను. మా
వచ్చే ఈ సంవత్సరానికల్లా నీకు దేవుడు మంచి బిడ్డనిస్తాడని చెప్పి ప్రార్థన చేసి వచ్చాం. పిల్లరా, దేవుడు అదే టయానికి అదే సంవత్సరంలో దేవుడు ఆ బిడ్డకు మంచి పాపనిచ్చాడు. చర్చికి తీసుకొచ్చారు. చర్చిలోనే ప్రార్థన చేసి అన్నప్రస కార్యక్రమం జరిగించాం. అమ్మా, దేవుడు వాగ్దానం చేశాడు అంటే కార్యాన్ని నెరవేరుస్తాడు. అది నువ్వు నమ్మాలి. నమ్మి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, నమ్మకం ఉంచి దేవుణ్ణి అడిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ఉన్నతమైనటువంటి కార్యముల చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. సహోదరి, నిర్లక్ష్యం ఉండబాకు, అనాలోచితతో ఉండబాకు. దేవుడు కార్యములు చేయగలనని నమ్మి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. గొప్ప మేలుల చేత నిన్ను బలపరుస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం గమనించేస్తే ఆదికాండం 18వ అధ్యాయం 11వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తాడు. శారమ్మను దేవుడు బలపరిచాడు. శారమ్మ తల్లికి గర్భాన్ని ఇచ్చాడు. అలాగే ఆదికాండం 21:2 వచనం మనం చూస్తే పిల్లల కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. శ్రేష్టమైన బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడు! కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేయగలిగితే ఆయన కార్యాలు మనం చూస్తాం. ఆయన కార్యాలు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నేను ముగించబోతున్నాను. మనం ఆరాధించే దేవుడు, మనం ప్రార్థించే దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన మనం కలిగి, ఆయన సహవాసంలో మనం జీవిస్తూ ఆత్మీయ మేలు మనం పొందుకోవాలి. ఆత్మీయ దీవెలు మనం పొందుకోవాలి. ఆత్మీయ ఆశీర్వాదముల చేత మీరు తృప్తిపరచబడాలి అని ప్రభు పేరట ప్రభు నామములో ఆలోచిస్తున్నాను. దేవుడి మాటలను, దేవుడి వాక్యాన్ని మనందరూ దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుడు మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఇంతమైన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపదయచేయండి. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని మీరు మాతో మాట్లాడారు. చారమ్మ పట్ల మీరు చేసిన కార్యమిక మీకు వందనాలు. అబ్రహాం గారి పట్ల మీరు చేసిన కార్యంకే నీకు వందనాలు. మా సంఘ బిడ్డల ద్వారా ప్రభా కొన్ని కార్యాలు మీరు జరిగించారు. అందుకే నీకు వందనాలు. అవన్నీ ప్రభా వివరించడానికి నమ్మదగిన దేవుడు ఈ కార్యాలు చేస్తారని చెప్పడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకై నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను ఆదరించి ఆశీర్వదించండి. వారు కూడా మేలు పొందినట్లుగా మీ కార్యాలు జరిగించమని, మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని, తోడుగా ఉండమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, యూట్యూబ్ పరీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వాక్యమును పాల్గొడి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన రాకడ తోడే నడిపించి, దీవించి, సంరక్షించి ఆశీర్వదించును గాక. ఆమేన్.